హాయ్ వ్యూవర్స్, నేనైతే ప్రస్తుతం ఏషియన్ లక్ష్మీకళ కుకట్పల్లి ఉంది కదా, దాని ఆపోజిట్లో ఉన్నటువంటి ట్రైమ్ షోరూమ్కి అయితే వచ్చాను. శ్రీ వినాయక మొబైల్స్ ఇక్కడ ట్రైమ్ డీలర్ అయితే వెళ్ళున్నారనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీకు ట్రయంఫ్ రీసెంట్ టైమ్స్లో మనకి రిలీజ్ చేసిన T4 ఉంది కదా, బడ్జెట్ ఫ్రెండ్లీలో T4 అయితే రిలీజ్ చేసింది. మరి ఆ T4 బైక్ ఎలా ఉంది, లుక్స్ పరంగా కావచ్చు, ప్రైస్ పరంగా కావచ్చు, స్పెసిఫికేషన్స్ పరంగా కావచ్చు, మరి ట్రయంఫ్ T4 ఎలా ఉందనే విషయాలను అయితే మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో చూపించేస్తాను. చూస్తున్నారు కదా, ఇదైతే స్పీడ్ 400 అనమాట. స్పీడ్ 400 గురించి కూడా మనం ఒకసారి అయితే తెలుసుకుందాము. అంటే ప్రైసెస్కి సంబంధించి స్పీడ్ 400 ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి 2,40,000 వరకు పడుతుంది. ఇంకా మీకు ట్యాక్సెస్ కానీ, ఫైనాన్స్ కానీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకొని మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 3,08,30 రూపీస్ వరకు ఈ ట్రయంఫ్ స్పీడ్ 400 అయితే పడుతుంది. T4కి సంబంధించి 400 సంబంధించి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ప్రైస్ అప్గ్రేడ్ చేసుకున్నందుకు దానికి తగ్గట్లు ఆ వర్త్, కంఫర్ట్ కావచ్చు, లేకపోతే ఆ స్పీడ్ కావచ్చు, మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే స్పీడ్ 400 మీకు పవర్ వచ్చేసరికి 40 PSతో వస్తుంది, బట్ T4 వచ్చేసరికి 31 PS ఉంటుంది. అంటే మీరు ప్రైస్ పెంచుకున్న దానికి దానికి తగ్గట్టు ఆ కంఫర్ట్ కావచ్చు, లేకపోతే ఆ లగ్జరీ ఫీల్ కావచ్చు, ఆ స్పీడ్ కావచ్చు, ఆ థ్రిల్ కావచ్చు, మీరైతే ఎంజాయ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఇదైతే ఆన్ రోడ్ వచ్చేసరికి స్పీడ్ 400 3,08,30 రూపీస్ వరకు పడుతుంది. ట్రయంఫ్కి సంబంధించి మనం ఇక్కడికి అంటే శ్రీ వినాయక మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికి ఎందుకు రావాలంటే, వీళ్ళ సర్వీసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే వీళ్ళకి సిటీలో మొత్తం 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. కుకట్పల్లి, గచ్చిబౌలి, ఉప్పల్, అలాగే వరంగల్లో కూడా వీళ్ళకి ఒక బ్రాంచ్ అయితే ఉందన్నమాట. ఇంకా వీళ్ళకి 2 సర్వీస్ సెంటర్స్ కూడా ఉన్నాయి. కుకట్పల్లిలో అయితే పిల్లర్ నెంబర్ 842 ఆపోజిట్ ఉంటుంది. ఇంకా ఉప్పల్లో అయితే ఆర్టీఓ ఆఫీస్ నియర్ బైనే ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళ దగ్గర మీరు కనుక బైక్ ఏదైనా పర్చేస్ చేస్తే ట్రయంఫ్కి సంబంధించి వీళ్ళైతే మీకు 5K వర్త్ యాక్జోర్ హెల్మెట్ అయితే మీరు కాంప్లిమెంటరీ కింద ఇస్తారనమాట. ఇంకా అలా కాకుండా ఇక్కడ వీళ్ళ దగ్గర లో డౌన్ పేమెంట్, అలాగే లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు ఏదైతే ఫైనాన్స్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు మీ సిబిల్ స్కోర్ని బట్టి మీరు యాజ్ లో యాజ్ 5,000 రూపాయల వరకు డౌన్ పేమెంట్తో కూడా మీరు బైక్ అయితే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% వరకు పడుతుంది అంటున్నారు. ఇంకా వీళ్ళు IDFC, బజాజ్, అలాగే LNT వంటి ఫైనాన్షియర్స్తో కూడా టైప్ అయి ఉన్నారు. సో మీకు దీనికి సంబంధించి అకౌంట్స్ ఉన్నా కానీ మీరు EMIకి అయితే కన్వర్ట్ చేసుకోవడానికి, లోన్ తీసుకోవడానికి అయితే అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళ దగ్గర అయితే యాజ్ లో యాజ్ 6% వరకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. T4కి సంబంధించి మీరు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మీకు 2,17,000 ఎక్స్ షోరూమ్ అయితే పడుతుందన్నమాట. మీకు 2,17,000 ఎక్స్ షోరూమ్తో మీరు ఈ ట్రయంఫ్ T4 అయితే సొంతం చేసుకోవచ్చు. ఇక మీకు ఈ రోడ్ ట్యాక్స్ కానివ్వచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కలుపుకొని మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 2,74,000 వరకు ఈ ట్రయంఫ్ T4 అయితే పడుతుంది. 2,74,000తో మీరు ఈ T4 అయితే మీ సొంతం చేసుకోవచ్చు. మీరు ఈ T4కి సంబంధించి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీకు లభిస్తుంది అనమాట. అండ్ ఇంకా మనకి స్పీడ్ 400తో పోల్చుకుంటే కొంచెం మనకి ఇది సీట్ హైట్ కూడా వచ్చిందనమాట. 800 mm వరకు ఓవరాల్గా చూసుకుంటే మీకు 800 mm వరకు లెంత్ అయితే వస్తూ ఉంటుంది మనకి స్పీడ్ T4కి సంబంధించి. ఇంకా మీకు T4 సిటీ లైఫ్కి ఎందుకు అంత బాగా కంఫర్టబుల్గా ఉంటుంది, కంపాటబుల్గా ఉంటుంది అని చెప్పాలి అంటే, మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఒక స్మూత్ ఎక్స్పీరియన్స్ని పొందడమే కాకుండా మీరు ఈ స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ కావచ్చు, దాంట్లో కూడా సెకండ్ అండ్ థర్డ్ గేర్లో కూడా మీరు అంటే ఒక 20 km స్పీడ్తో ఉన్నప్పుడు కూడా మీరు థర్డ్ గేర్లో ఉన్నా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు. అంటే ఇది మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సడన్గా ఆగిపోవడం కావచ్చు, లేకపోతే అట్లాగా కొంచెం ఇబ్బంది పెట్టడం లాంటివి ఏం చేయకుండా థర్డ్ గేర్లో ఉన్నా కానీ మీరు తక్కువ అంటే 20 kmph కూడా మీరు థర్డ్ గేర్లో అయితే వెళ్ళిపోవచ్చు. అందుకనే ఇది ఖచ్చితంగా మనకి సిటీ లైఫ్కి అయితే కంపాటబుల్గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇంకా అంతేకాకుండా మీకు ఏదైతే ఆ లగ్జరీ ట్రయంఫ్ అనే ఆ లగ్జరీని మీరు కంటిన్యూ చేస్తూనే బడ్జెట్లో అయితే ఈ స్పీడ్ T4 అయితే మీరు సొంతం చేసుకోవచ్చు.
మనకి ట్రయంఫ్ నుంచి రిలీజ్ అయినటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీ T4 అవుతుంది అనమాట. మన 400 సిరీస్ని కంటిన్యూ చేసుకుంటూనే వాళ్ళు స్పీడ్ 400 రిలీజ్ చేశారు. అలాగే దానిలోనే మనకి ఏదైతే ఈ బడ్జెట్ క్లాస్ కోసం అయితే స్పీడ్ T4 అయితే రిలీజ్ చేయడం జరిగింది. లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ మీకు స్పీడ్ 400 చూసినట్లే అనిపిస్తూ ఉంది. మరి ఇంకా మనం క్లియర్ కట్గా మరి ఈ బైక్ ప్రైస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, లుక్స్ పరంగా ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. ముందైతే మీరు చూసుకోవచ్చు స్పీడ్ 400కి T4కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏదైనా చూస్తే మనకైతే ఈ ఫోర్క్ అయితే చేంజ్ అయింది అనమాట. మనకి USD ఫోర్క్ అయితే ఉంటుంది, బట్ T4కి వచ్చేసరికి మీకు టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే వచ్చింది. కాస్ట్ కటింగ్లో భాగంగా కొన్ని డిఫరెన్సెస్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. బట్ మనం ఓన్లీ ఈ T4 గురించి మాట్లాడుకుంటే కనుక లుక్స్ పరంగా అయితే మీకు ఆ ట్రయంఫ్కి సంబంధించినటువంటి ఎలాంటి మనకి డిఫరెన్షియేట్ అయితే మీరు చూడడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. ముందు మనం అయితే ఇంజన్ గురించి మాట్లాడుకుందాము. మీరు చూస్తున్నారు కదా, TR సిరీస్ 400cc ఇంజన్ అయితే మీకు ఈ స్పీడ్ T4లో కూడా వస్తుందన్నమాట. 400cc వస్తుంది. బట్ మీకు ఇంకా మనం ఈ ఇంజన్కి సంబంధించి పవర్ గురించి మాట్లాడుకుంటే 31 PS పీక్ పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా అలాగే 36 Nm టార్క్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే మీకు సిటీకి చూసుకున్నట్లయితే 400cc మీకు 36 Nm టార్క్ 31 PS పవర్తో అయితే ఎలాంటి మీకు ఇబ్బంది అయితే ఉండదు. బట్ మీరు 40 PS కోరుకుంటే మాత్రం స్పీడ్ 400కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మనకి ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మీకు T4లో అయితే ఖచ్చితంగా 31 PS అయితే వస్తుందన్నమాట. చూసారు కదా, ట్రయంఫ్ T4 400cc వస్తుంది. మనకి ఎక్స్షోరూమ్ అయితే 2,17,000 వరకే పడుతుంది. ఇంకా మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 2,74,000 అయితే పడుతుంది అనమాట. లుక్స్ పరంగా కావచ్చు, అంటే మీకు ఎక్కడా కూడా స్పీడ్ 400 కావచ్చు, మీకు స్కామ్లర్ కావచ్చు, అదే స్టైల్ మీకు ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ కావచ్చు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. 135 వరకు మీరు టాప్ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు. 31 PS మీకు పవర్ వస్తుంది. అలాగే 36 Nm టార్క్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇంకా ఇక్కడికి శ్రీ వినాయక మొబైల్స్కి ఎందుకు రావాలి అంటే వీళ్ళ దగ్గర మీకు లో డౌన్ పేమెంట్ ఆప్షన్ అయితే ఉంది. అలాగే లో ఇంట్రెస్ట్ రేట్ కూడా పడుతుంది. వీళ్ళకి పైగా మీకు సిటీలోనే 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. కూకట్పల్లి, గచ్చిబౌలి, అలాగే ఉప్పల్లో కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళు సర్వీస్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళకి కూకట్పల్లి అలాగే ఉప్పల్లో. సో అంటే మీకు ఇక్కడికి ఎందుకు రావాలి అంటే శ్రీ వినాయక మొబైల్స్ దగ్గరికి వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది. అలాగే హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు. సో మీరు కనుక ట్రయంఫ్ T4 కావచ్చు, స్పీడ్ 400 కావచ్చు, ఏది తీసుకోవాలనుకున్నా ఒకసారి అయితే వీళ్ళ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ని అయితే నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నేను మీ తిరు సైనింగ్ ఆఫ్.